మా బిడ్డ దారిపోతున్నాడని తెలంగాణ ఇస్తే మీ అల్లుడి పిల్లలు, నీ బిడ్డ పిల్లలు, నీ కొడుకు పిల్లలు, నువ్వు ఈ చెరుకు తోటలో పడతాయి చూసినావు. ఆడి పిల్లలు పోతే లైన్ కట్టుకుని ఆడిపోయి సోనియా గాంధీ కాల్చారు. ఎట్ట కాల్చారు? శ్రమజీవులు ఎక్కడ పోయారు? తెలంగాణ ఉద్యోగకారులు ఎక్కడ పోయారు? ఉద్యోగకారుల ఉసురు తెలియదు కాబట్టి 2023 నీకు పాతరేసారు బొందబెట్టి. అందుకోసమనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాపాలన కాబట్టి గెలిచిన వెంటనే అక్క చెల్లెలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సందర్భం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు శ్రమజీవులైన కష్టజీవులైన ఆడపిల్లల పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భం. నిన్నగాక మొన్న ఉగాది పండుగ శుభదినాన ఇవాళ సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టిన సందర్భం. అదేవిధంగా ధరణి పేరు మీద దగా చేసి ఒకరి భూములు ఒకడు వారి భూమి వీరి భూమి వనకి అన్నదమ్ముల కొట్లాట, తల్లిదండ్రుల కొట్లాట ఇవాళ కొట్టుకొని తెచ్చే సందర్భం. ధరణి తీసుకొచ్చి మీ భూములు మీరు రక్షించుకోవడానికి ధరణి తీసుకొచ్చి దొరల కోసం మీ దొరతనాన్ని తొక్కేసిన 2023. అందుకోసమే ధరణి గంగలో పెట్టేసి భూభార చట్టాన్ని తీసుకొచ్చి దాని నాయకత్వం మినిస్టర్ కు ఉన్న భూములు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాం. అదేవిధంగా ఇంద్రమయిలు రాజశేఖర ప్రభుత్వంలో వచ్చినాయి, మరి ఇప్పుడే వచ్చినాయి. అందుకోసం ఇంద్రమయిలు తీసుకునే వాళ్ళకు నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాజ్యం ప్రజారాజ్యం, ప్రజల కోసం ఎన్నుకోబడిన రాజ్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న మాత్రమే ఈ పరిపాలనలో మీరందరూ భాగస్వాములు కావాలని. ఇంకొక మాట, 35 ఏళ్ళుగా నానబెట్టి ఎంతో మంది మాదిగా యువకులు బలిదానమైన సందర్భం. ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగల ఆత్మగౌరవాన్ని నింపించిన ఆ చరిత్ర కూడా అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిన మనం చేస్తున్నాం. అదే విధంగా నేను మంత్రివర్గంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీ కోటలో మేము అత్తరోధాలు చేసాము, వినిపించడం. ఇవాళ నికార సైన్యం మాదిగోరికి ఇవాళ మంత్రి పదవి ఇప్పించగలిగే దమ్ము ఇవాళ తెలంగాణ మాదిగలకు ఉందని కూడా మనం చెప్తాం. అది కాంగ్రెస్ ఇచ్చిన బలమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకోసమనే ఈ శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, గిరిజనుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించాలని తమ్ముడు ఇంత పెద్ద కార్యక్రమం చేసిన ఈ రాజ్యానికి నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. జై కాంగ్రెస్.